లేబర్ కోళ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోళ్లను వ్యతిరేకించండి. కార్మిక వ్యతిరేక విధానాలను విప్లవం చేయండి. ఈ నెల 9వ జరిగే సార్వత్రిక సమ్మెను విప్లవం చేయండి. ఈ నెల 9వ జరిగే సార్వత్రిక సమ్మెను వ్యతిరేకించండి. మోడీ నిరంకుశ విధానాలను వ్యతిరేకించండి. మోడీ నిరంకుశ విధానాలను సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం రద్దు చేయాలి. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న వ్యతిరేకించండి. 4 లేబర్ కోళ్లను. ఈరోజు దేశవ్యాప్తంగా 21వ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో సమ్మె చేయాలని చెప్పిన కేంద్ర రాష్ట కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ తిరుపతి నగరంలో ఈ నెల 9వ తేదీన సమ్మెను విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి బైరాపేట ఏఐటీసీ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీసీ ఇతర సంఘాలు కలుపుకొనేసి అదేవిధంగా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ సంఘాల అన్ని కలుపుకొనేసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మొండి వైఖరిని అరికట్టడానికి ఈ సంఘాలన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కలుపుకొనేసి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, అదేవిధంగా మోడీ నిరంకుశ వ్యతిరేకానికి, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మికులందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ది తెలియజేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకి కార్మికుల కష్టాన్ని దోచిపెడుతోంది. కార్మికులకు ఏ ఒక్క చట్టం కూడా ఎన్ని పోరాటాలు చేసినా అమలు చేయడం లేదు. ఆ విధానాలంతా వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ జరిగే సమ్మెలో అందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం.